హాయ్ అండి అందరికీ. మీ ఇంట్లో నోములు ఎలా చేసుకున్నారు? మా ఇంట్లో నోములైతే చాలా జరిగినాయి. మాకైతే ఫ్రైడే జరిగినాయి కార్తీక పౌర్ణమి నోములు. చాలా మందికైతే సోమవారం నోములుంటాయి. మా అమ్మ వాళ్ళకైతే సోమవారం నోములు. నేనైతే మార్నింగ్ లేవగానే ఇల్లది క్లీన్ చేసేసుకుని గడపలకది పసుపు రాసుకుని కుంకుమ బొట్లయితే పెట్టుకున్నాను. పాపని స్కూల్కి అయితే పంపించేసి ఇంకా డెకరేషన్ పనులు అయితే స్టార్ట్ చేశాను. నేనైతే ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేశాను. వరలక్ష్మి వ్రతానికి అయితే తీసుకున్నాను. ప్రతి పూజకైతే ఇంకా ఇలానే డెకరేట్ చేస్తాను. నెక్స్ట్ అత్తయ్య గారు వంటలు అవి చేస్తున్నారు. ఇలా చిన్న చిన్న హెల్ప్ చేసి అయితే నేను ఇస్తున్నాను. మాకు నోములకైతే పెసర బూర్లు అయితే పెట్టుకుంటాము. అలాగే అందరికీ పంచిపెట్టడానికైతే శనగపప్పు బూర్లు అయితే చేశారు. పువ్వులైతే విడి పువ్వులు తెప్పించేసి నా చేతులతో నేనే దండ అయితే కుచ్చుకున్నా. చిన్న చిన్నగా 2 దండలు, దేవుడి పటానికి ఒకటి, అలాగే కలశానికి ఒకటి. దండలైతే ఇలా గుచ్చాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చాలా క్యూట్గా ఉన్నాయి కదా చిన్న చిన్నగా. నెక్స్ట్ దేవుడి పీట అది సర్దుకుంటున్నాను. ఈవినింగ్ 5 కల్లా టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళొచ్చాక పూజ అయితే స్టార్ట్ చేస్తాము. దేవుడి పీట అయితే అంతా సర్దేశాను. నెక్స్ట్ ఫ్లవర్స్ అవి పడ్డాయని చెప్పి క్లాత్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. నెక్స్ట్ పూజకి ఏమేమి కావాలో అన్నీ పక్కనైతే రెడీగా పెట్టుకుంటున్నాము, హడావడది లేకుండా. మా ఇంట్లో శివయ్యనైతే ఇలా క్యూట్గా అయితే రెడీ చేశాను సింపుల్గా. ఎలా ఉందో చెప్పండి. మాకైతే 9 ఆకులు వేసి నైవేద్యం అయితే పెడతారంట. చాలా మందికి ఒక ఆకులోనే పెట్టేస్తారు అంతాని. నెక్స్ట్ డెకరేషన్ అంతా అయిపోయాక టెంపుల్కి అయితే వెళ్ళాము. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాం కదా, 365 ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచిదంట. దగ్గరలో ఉన్న శివయ్య టెంపుల్కి అయితే వెళ్ళి దీపారాధన చేసుకుని అయితే వచ్చేసాము. అరిటాకుల్లోకి వండిన నైవేద్యాలన్నీ సర్దేసి మేము పూజ అయితే స్టార్ట్ చేసేసాము. మా ఇంట్లో ఏ పూజలైనా వరలక్ష్మి వ్రతం కానీ, వినాయక చవితి కానీ, నోములు కానీ చాలా బాగా చేసుకుంటాము. అలాగే డెకరేషన్ అంటే నాకు చాలా బాగా ఇంట్రెస్ట్ కాబట్టి బాగా అయితే డెకరేట్ చేస్తాను ప్రతి పూజలకి.
పూజ అయితే పూర్తయిపోయింది. నెక్స్ట్ హారతి అయితే ఇచ్చేసి దేవుడికి నెక్స్ట్ అందరికీ హారతి ఇచ్చేసాం. పూజ కంప్లీట్ చేసుకుని దేవుడికైతే మొక్కుకున్నాక మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. ఏ పూజ అయినా హస్బెండ్ బ్లెస్సింగ్స్ తోనే ఎండ్ అవుతుంది కదా. నెక్స్ట్ పున్నం చంద్రుడి దగ్గరికి అయితే నైవేద్యం పెట్టేసి దీపం వెలిగించుకున్నాము. మా పూజ అయితే ఇలా సింపుల్ గా అయితే అయిపోయింది. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ అలాగే దీపావళికి మిగిలిన క్రాకర్స్ అయితే మిగిలినాయి అని చెప్పేసి అవి కూడా కొన్ని అయితే వెలిగించాము. షార్ట్స్ వేశారు. నెక్స్ట్ 1000 వాలా కూడా వేశారు. లాస్ట్ స్కై ల్యాంతర్ తో అయితే మేము నోములైతే ఎండ్ చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,